తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం పొనకలు గ్రామంలో 29 ఏళ్లుగా భూ వివాదం అన్నదమ్ముల మధ్య కొనసాగుతూ వస్తుంది. మేర కులానికి చెందిన గట్ల మంకయ్య గారి కుమారులు మొత్తం 5గురు: సమ్మయ్య, చిన్నస్వామి, సురేందర్, వెంకటేశ్వర్లు, రాజేష్. ఇక కుమార్తెలు సంతోష, సరోజన. వారికి పొనకలు గ్రామంలో 93/A, 93/B, 19/1, 19/3, 20/1, 63/1, 65C/1, 65D, 64D, 137/2లలో భూమి కలదు. ఇందులో సరోజన పొనకల గ్రామంలో ఉంటుంది కాబట్టి వారికి తండ్రి పేరు ఉన్న భూమిలో 25 గుంటలు ఆమెకు ఇవ్వడం జరిగింది. అన్నదమ్ములు మిగిలిన భూమిని పెద్ద మనుషుల సమక్షంలో పంచుకోగా ఒక్కొక్కరికి 34 గుంటలు రాగా అన్నదమ్ములు అందరూ వరంగల్, హనుమకొండ, నర్సంపేటలో స్థిరపడగా తల్లి ఆరోగ్యం బాగాలేదని అక్కకు తోడుగా అన్న యోగక్షేమాలు చూసుకుంటూ చిన్న కుమారుడు గట్ల రాజేష్ పొనకలు గ్రామంలోనే ఉన్నాడు. తండ్రి 1983లో చనిపోగా తల్లి లక్ష్మి 2012లో, సోదరుడు వెంకటేశ్వర్లు 2014లో చనిపోయారు. ముగ్గురు అన్నలు సమ్మయ్య, సురేందర్ వారి వాటాలు అమ్ముకుంటే తమ్ముడైన రాజేష్ కొనుగోలు చేయగా తనను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు తెలియగా ఈఎస్ఆర్ టీవీ గ్రామస్తులను, సర్పంచ్ గారిని సంప్రదించగా ఇది నిజమని తేలింది. 90% గ్రామ ప్రజలు తమ్ముడైన రాజేష్ వైపు ఉంటే 10% మాత్రం కోర్టు కేసులు వేస్తున్న సురేందర్ వైపు ఉన్నారు. అయితే అతనికి మానసికంగా బాగాలేదని, అందుకే ఇలా చేస్తున్నాడని అంటున్నారు గ్రామ పెద్దలు. రాజేష్ దగ్గర డబ్బులు తీసుకొని 29 ఏళ్ల క్రితం పెద్ద మనుషుల సమక్షంలో పేపర్లు రాసుకొని ఇప్పటికీ రిజిస్ట్రేషన్ చేపించకుండా ఇబ్బంది పెడుతున్నారు అన్నదమ్ములు. ఇటువంటి వారిని దృష్టిలో పెట్టుకొని తీవ్ర ఆవేదన చెందుతున్న గట్ల రాజేష్ కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకొని స్థానిక రెవెన్యూ అధికారులు, వరంగల్ జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని రాజేష్కు పట్టా చేయాలని కోరుతున్నారు గ్రామ సర్పంచ్ మరియు గ్రామ పెద్దలు. అమ్మిన భూమిని పట్టా చేయించకుండా మళ్ళీ కొంత మా భూమి ఇస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తామంటూ హనుమకొండలో ఉంటున్న గట్ల సమ్మయ్య, నర్సంపేటలో ఉన్న గట్ల చిన్నస్వామి మాకు కొంత భూమి ఇస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పుకొస్తున్నారు. ఇక సురేందర్ మాత్రం తమ్ముడు రాజేష్కు అమ్ముకున్న తన వాటా మొత్తం తనకు కావాలని, అమ్మలేదని బుకాయిస్తూ పెద్ద మనుషులను తిడుతూ, రెవెన్యూ అధికారులను తిడుతూ దొంగే దొంగ దొంగ అన్న మాదిరి కనిపిస్తుందని గ్రామస్తులు చెప్పుకొచ్చారు. ఈ ముగ్గురు అన్నదమ్ములపై స్థానిక పోలీసులు, అధికారులు, జిల్లా కలెక్టర్ గారు తగిన చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు పొనకల్ గ్రామ పెద్దలు. ఇక రాజేష్ అనుభవిస్తున్న బాధ ఆయన మాటల్లోనే. నా పేరు గట్ల రాజేష్. మా నాన్న పేరు గట్ల మంకయ్య. మాది పొనకల్ గ్రామము, దుగ్గొండి మండలము, వరంగల్ జిల్లా. దుగ్గొండి మండల రెవెన్యూ అధికారులకు మరియు జిల్లా కలెక్టర్ గారికి నా యొక్క బాధను విన్నపిస్తున్నాను. మా నాన్న 1983లో జరిగిపోయాడు. మా అమ్మ 2012లో చనిపోయింది. మేము 5 అన్నదమ్ములం, 2 అక్క చెల్లెలు. మాకు ఉండబడినటువంటి ఆస్తి మా నాన్నమ్మ, మా తాత వారి వచ్చినటువంటి ఆస్తిని 5 ఎకరాల 18 గుంటలు భూమి ఉంది. మేము దాన్ని 5 అన్నదమ్ములము సమాన భాగాలుగా పంచుకున్నాము. అది 1998లో భూమి పంపకాలు జరిగినాయి. అట్టి భూమిని మా అన్నదమ్ములు అందరూ అమ్ముకొని దానిపై మళ్ళీ నాపై దౌర్జన్యంగా చేస్తూ నా భూమిని నాకు కావాలని కలెక్టర్ ఆఫీస్ ఎదుట మరియు విలేజ్కి వచ్చి కూడా ఊర్లో కూడా పెద్ద మనుషులందరి సంక్షేమంలో కూడా దౌర్జన్యంగా చేసి నన్ను చాలా బాధాకరంగా హింసిస్తూ నన్ను చాలా వరకు హింసకు గురి చేస్తున్నాడు. మా అన్నదమ్ముల పేర్లు గట్ల సమ్మయ్య, అతడు పెద్దవాడైన సమ్మయ్య హనుమకొండలో మర్కజ్ హై స్కూల్ పక్కన లష్కర్ బజారు, కమ్మరివాడ. రెండో అన్నయ్య చిన్నస్వామి, ఆయన ఇక్కడ అజీర్ హాస్పిటల్ దగ్గర బిల్డింగ్ ఉంది, ఇల్లు ఉంది. కాకపోతే ఆయన ప్రస్తుతానికి మాత్రం నర్సంపేటలో విజ్డమ్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్ టీచర్గా పనిచేస్తారు. మూడోగా ఆయన గట్ల సురేందర్, ఆయనే వరంగల్ నాయుడు పంప దగ్గర అక్కడ ఉంటాడు. నాలుగో అతను గట్ల వెంకటేశ్వర్లు, ఆయనకు 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యి ఆయన 2014లో మరణించడం జరిగింది. అతనికి 2 పెళ్ళిళ్ళు అయ్యాయి, భార్య డైవర్స్ అయ్యారు. ఇప్పుడు ప్రస్తుతానికి అతడికి మా అక్కను మా అమ్మ 2012లో చనిపోయింది. మా అక్కను నేను అంటే రాజు ఉండి మేము మా అన్నయ్యకు సేవ చేసాం. మా అక్కను నేను ఇద్దరం కలిసి సేవ చేస్తే అతనికి 2 కిడ్నీలు ఫెయిల్ అవ్వడం వల్ల కొన్ని డబ్బులు కూడా ఖర్చు అయ్యాయి. దానికి పెద్ద మనుషుల సంక్షేమంలో ఒక తీర్మానం చేశారు. అట్టి భూమిని ఆయనకు 1 ఎకరం 7 గుంటల భూమి ఉంది.
మా అమ్మకు 20 గుంటలు మేము పంపకాలు చేసుకున్నప్పుడు ఆ మనిషికి 34 గుంటల భూమి వచ్చింది. అట్టి భూమిని ఎవరిది వాళ్ళు అమ్ముకున్నారు. అమ్ముకొని నన్ను ఈ రకంగా బాధ పెట్టేసి పెద్ద మనుషులు చేసిన తీర్మానం ప్రకారం అప్పుడు ఒప్పుకున్నారు. ఇప్పుడు వచ్చేసి లేదు అది కాదు, అతనికి మేము సంతకాలు పెట్టలేదు, ఆ సంతకం దొంగ సంతకం అని పెద్ద మనుషులను దూషించడము ద్వేషించడం జరుగుతుంది. మమ్మల్ని కూడా చాలా రకాల ఇబ్బందుల ప్రతి ఎస్ఐ మారినా, ఎంఆర్ఓ మారినా, ఎస్పీ మారినా కానీ ప్రతిసారి మమ్మల్ని హింసకు గురి చేస్తున్నారు. కాబట్టి పెద్ద మనుషులు ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ధర్నా చేయడము, అక్కడ హైదరాబాద్లో అక్కడికి కూడా వెళ్ళి చేస్తూ ఉన్నారు. ధర్నా చేసి అర్ధనగ్న ప్రదర్శన అని చేసి నన్ను చాలా వేధిస్తూ ఇబ్బందికరంగా చేస్తూ ఉన్నాడు. వరంగల్ జిల్లా కలెక్టర్ గారికి నా యొక్క దండం పెట్టి చెప్తా ఉన్నాను మేడం గారికి, నాకు తగిన పరిష్కారం, నేను చేసిన తప్పు ఏదంటే అందరికంటే చిన్నవాడిని నేను చేతులెత్తి జోడించి నేను నమస్కారం చేసుకుంటున్నాను కలెక్టర్ గారికి. ఎందుకంటే నాకు జరిగిన అన్యాయానికి మీరే తగిన నాకు పరిష్కారం చెప్పి నాకు భూమి పట్టా చేయడం కోసం మీరు కృషి చేయాలని ప్రార్థిస్తున్నాను. వాళ్ళ భూమి అమ్మి నీకు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నాకు భూమి అమ్మి 1999లో సురేందర్ అన్నయ్య అమ్ముకున్నాడు. ప్లస్ నా దగ్గర ప్రతి ఒక్కటి ఒరిజినల్ పేపర్లు ఉన్నాయి. 2007లో సమ్మయ్య అమ్ముకున్నాడు రెడ్డిపోయిన కొమరయ్య దగ్గర నుంచి వెళ్ళి నేను 2009లో నేను కొనుగోలు చేశాను అట్టి భూమిని. సమ్మయ్య తర్వాత చిన్నస్వామి అమ్ముకున్నాడు. చిన్నస్వామి అమ్ముకున్నప్పుడు నాకంటే పెద్ద ఆయన 4వ అన్నయ్య వెంకటేశ్వర్లు ఆయన కొనుక్కున్నాడు. అట్టి భూమిని మేము పెద్ద మనుషులు చేసిన తీర్మానం ప్రకారము మనిషికి అమ్మ తాతకు అయినటువంటి ఖర్చులు సంవత్సరికానికి కానీ దాన సంస్కారానికి కానీ మా చనిపోయిన అన్నయ్యకు జరిగినటువంటి ఈ 2 కిడ్నీలు ఫెయిల్డ్, 2 కిడ్నీల పేషెంట్ను పట్టుకొని నేను 1 సంవత్సరం పొడవునా ఉస్మానియా హాస్పిటల్లో తిరిగాను. ఇక్కడ వరంగల్ ఎంజిఎంలోకి కూడా తీసుకెళ్ళి వీళ్ళు ఎవరు 1 రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. మా అక్క ఉంటుంది, మా తోడబుట్టిన అక్క, రెండవ అక్క, ఆమెను నేను సేవ చేశాము. అతనికి ఉన్నటువంటి ఆస్తిని కూడా సరే పెద్ద మనుషులు చేసిన తీర్మానం ప్రకారం అట్టి భూమిని అమ్మి మనిషి 4 పాలు చేసుకొని అక్కకి తోడబుట్టిన అక్కకి ఇవ్వాలని ఇట్లా చేసి తీర్మానం చేశారు. ఆ తీర్మానం ప్రకారం అమ్మ బాపది భూమి 20 గుంటలు అమ్మితే అతనికి కూడా పట్టా కాకుండా ఇబ్బంది పెట్టి నన్ను చాలా చిత్రహింసలకు బాధ పెడుతున్నారు మా అన్నదమ్ములు, 3 అన్నదమ్ములు కలిసి. పెద్దవాళ్ళైన మా అన్నలకు ఆయన భూమి రెడ్డిపోయిన కొమరయ్యకు అమ్ముకొని ఆ భూమిని నాకు పట్టా చేయాలని అంటే నాకు 10 గుంటల భూమి ఇస్తేనే నేను సంతకం పెడతాను, లేకపోతే లేదు అని కోర్టుకి కూడా విత్డ్రా చేసుకోకముందే దానికి రాజీపడి 7 గుంటల భూమి రాయించుకొని కోర్టులో కేసు విత్డ్రా చేసుకొని నాటి భూమిని సేద్యం చేసుకుంటూ నాకు ఈ సురేందర్ అనే అన్నయ్య బావిలో కరెంట్ మోటార్ ఉంటే బావి మీదకి వచ్చేసి పేరాడు గడ్డి మందు కొట్టడము, పత్తి చేను ధ్వంసం చేయడము, బావిలో మోటార్లు, పైపులు, ఇలా అన్నిటికీ రకరకాలుగా నన్ను చిత్రహింసలు చేస్తూ ఊర్లలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పెద్ద మనుషుల అందరినీ కూడా బాధ పెట్టి మాటలు దుర్భాషలు ఆడుతూ ఇబ్బంది పెడుతూ నాకు నా భూమి గుంజుకొని నాకు పట్టా కాకుండా చేస్తూ నన్ను చిత్రహింసలకు బాధ పెడుతున్నారు. 3 అన్నదమ్ములు కలిసి నాకు చిన్నస్వామి, సమ్మయ్య, సురేందర్. ఇది కలెక్టర్ గారికి మరీ పాదాభివందనాలు చేస్తూ నేను దండం పెడుతూ, నాకు నా కొడుకు, నాకు బిడ్డ చాలా చిన్నపిల్లలు, వాళ్ళు 12 సంవత్సరాల పాప ఉంటుంది, 14 సంవత్సరాల బాబు ఉంటాడు. నాకు చాలా బాధగా, ఎవరికి చెప్పుకోవడానికి తోడు నీడ అంటూ లేనటువంటి పరిస్థితి. నేను వాళ్ళలాగా ఏంటంటే బయటికి వెళ్ళి బతుకుతున్నా. సరే నా అక్క ఉంది, నా అమ్మ ఉన్నారు, వాళ్ళకు నేను ఇంటికి చిన్నవాడిని అని చెప్పేసి నేను ఈ సేవ చేయడం కోసమే నేను బాధపడి నేను చెప్పుతున్నాను. కాకపోతే నాకు జరిగిన అన్యాయం ఇంకా ఎవరికి ఇలాంటిది అన్యాయం జరగవద్దనేది నా బాధ. నాకు దయచేసి మీరందరూ కలిసి నా భూమి నాకు పట్టా చేయడానికి కలెక్టర్ గారు కూడా సహకరించాలని నేను విన్నపిస్తున్నాను. ఇక అనంతరం పొనకల్లు గ్రామ స్థానిక సర్పంచ్ అయిన బొమ్మగాని వెంకటేశ్వర్లు జరిగిన విషయాన్ని కూలంకషంగా వివరించారు. గట్ల
రాజు సురేందర్ వాళ్ళ ఇష్యూలో గట్ల సురేందరు గతంలో కూడా ఒక 2-3 సార్లు కలెక్టరేట్ దగ్గర హైకోర్టు హైదరాబాద్కి వెళ్ళి హైకోర్టుకు ముందు ఈ నగ్న ప్రదర్శనలు చేయడము బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు వాళ్ళ తమ్ముడిని. ఇది అంతకుముందు కూడా రంగనాథ్ సార్ గారు ఉన్నప్పుడు కూడా సిపి రంగనాథ్ సార్ గారు ఉన్నప్పుడు కూడా ఈ ఇష్యూను మా దగ్గర నుంచి ఎంక్వైరీకి పంపించడం జరిగింది. సార్ కూడా మేము వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పేపర్సు, అతను కొన్న పేపర్లు సురేందరు 25-26 సంవత్సరాల క్రితము అమ్మేసి ఇప్పుడు నేను అమ్మలేదు అనేది అబద్ధాలు చెప్పుకుంటూ గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులను కూడా దూషించుకుంటూ నగ్న ప్రదర్శన చేసుకుంటూ ఇబ్బంది పెడతా ఉన్నాడు. మేము తహసీల్దార్ గారికి, మండల తహసీల్దార్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి కూడా మా గ్రామం తరపున నేను ఒక సర్పంచ్గా విషయాన్ని వినవించేది ఏంటంటే అతనికి ఎలాంటి పేపర్స్ లేవనేది అబద్ధం చెప్తా ఉన్నాడు. అది నిజంగా ఆ పేపర్స్ను కూడా మీరు పరిశీలించి ఈ రాజుకు న్యాయం చేయాలని, తన దగ్గర పేపర్స్ ఉంటే తనను తీసుకొని రమ్మని మీరు ఏదన్నా పరిశీలించి, ఈ కుటుంబం దాదాపు 10-15 సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడతా ఉన్నాడు. వాళ్ళకు కూడా పూర్తిగా తెలుసు. దయచేసి మేము చెప్పేది ఏంటంటే వాళ్ళ కుటుంబాన్ని మొత్తం పిలిచి మీరు చొరవ తీసుకొని వారి రాజుకు న్యాయం చేయాలని నేను గ్రామం నుంచి కోరుకుంటున్నాను. ఇక అనంతరం వారి సోదరి అయిన సరోజన జరిగిన విషయాన్ని చెప్పుకుంటూ బాధపడింది. నేను అక్కను చిన్నస్వామి, నేను అక్కను అవి చెప్తాను మీ ముగ్గురికి నలుగురికి. మీరు అన్యాయంగా వానికి అన్యాయం చేయొద్దు. వాడు అందరికన్నా చిన్నోడు అయినా కూడా మీరు ఇట్లా కాదు అని ఊళ్ళోకి వచ్చి ఇట్లా కాదు అని చెప్పి మీరు ఏదో ఒకటి సమాధానం చెప్పి ఎవరిది వాళ్ళు తీసుకున్నప్పుడు మీకు న్యాయం లేకుండా మీకు కూడా పిల్లలు ఉన్నారు, వానికి 2 పిల్లలు ఉన్నారు. ఏ అన్యాయం జరగకుండా మీరు అయ్యో వానికి పట్ట చేపిద్దాము అనే ఆలోచనలో లేకుండా మీ ఇష్టపూర్తిగా మీరు కలెక్టర్ ఆఫీస్కు, ఎంఆర్ఓ ఆఫీస్కు మీరు తిరగకుండా వానికి న్యాయం లేకుండా, మీకు న్యాయం లేకుండా వాడిని చెడగొడతాను. అయినా మీరు అందరూ కలిసి ఉండాలి అనుకుంటేనేమో వానికి రిజిస్ట్రేషన్ చేయించండి, లేకుంటే లేదు. మీరేమైనా ఆలోచించుతారో మీ పిల్లలకు, మీకు, వానికైనా ఎవరికైనా న్యాయం జరగాలి అనుకుంటే మీరు ఇదొకసారి చేస్తారా? మీరు ఇట్లనే తప్పుడు నడకలు నడుస్తారా? మీరు ఏం ఆలోచించుతారు? అయ్యో అక్క ఉన్నది అనే ఆలోచనలో లేరు మీరు. ఇది పద్ధతి కాదు. మనం ఒక తల్లి కడుపులో పుట్టి అయ్యో అనేది మీకు లేదు, అయ్యో ఇంటికి చిన్నోడు అనేది మీకు ఆలోచన లేకుండా మీరు ఇట్లా చేస్తారు. అమ్మయ్య నువ్వు చేయబట్టిరా, నువ్వు వాళ్ళను చిన్నస్వామిని, సురేందర్ను పక్కకు ఉంచుకొని చిన్నోనికి న్యాయం జరగకుండా నువ్వే చేస్తున్నావు. కానీ నీ పిల్లలకు కూడా భవిష్యత్తులో అయ్యో రేపు నేను ఉన్నా లేకున్నా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టాలనేది నీ మనసులో తట్టుకొని వాళ్ళను పక్కకు పెట్టుకొని నువ్వు ఇంత ఇబ్బంది పెడతాను. తల్లి కడుపులో మనం ఎందరం పుట్టినాం. ఈ రోజు వరకు మేమిద్దరమే ఉన్నట్టుగా నాకు కూడా బాధ అవుతుంది. అయినా మీరు పక్క నుంచి పోతాంటే కూడా మీరు అక్క అని, చెల్లె అని నువ్వు ఆలోచించకుండా వాళ్ళని కట్టుకొని నువ్వు తిరుగుతున్నావు. నువ్వు తల్లి కడుపులో పుట్టినవురా మనం 5గురం అని నువ్వు ఇంటికి పెద్దోని కనుక నువ్వు కరెక్ట్ నిలబడి రేపు నా కొడుకుల వరకు కూడా ఎట్లా జరుగుతుందో అని నువ్వు ఆలోచించలేవురా. ఇక బాధితుడి భార్య అయిన గట్ల మంజుల మాట్లాడుతూ తన భర్త సోదరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని చెప్పుకొచ్చింది. నా పేరు గట్ల మంజుల, మా ఆయన పేరు గట్ల రాజేష్. మేము మా బావలది భూమి కొనుక్కున్నాం, వాళ్ళు అమ్ముకున్నారు. మా కాడ అక్కడ భూమి ఉంటే అది అమ్మకచ్చుకొని ఇక్కడ వాళ్ళ వాటా కొనుక్కున్నాం. మేము అమ్ముకోలేదని మమ్మల్ని ఇబ్బంది పెడతాను. మాకు ఏదైనా గట్ల సమ్మయ్య, గట్ల చిన్నస్వామి, గట్ల సురేందరు వీళ్ళు ముగ్గురు కలిసి మాకు ప్రాణభయం ఉన్నది. ఇక భూమి కొన్నప్పుడు ఉన్న సాక్షులను మరియు గ్రామస్తులను ఈ విషయంపై అడగ్గా గట్ల రాజేష్ చాలా ఇబ్బంది పడుతున్నారని, సురేందర్ ఇంకా వారి అన్నదమ్ములు ఇబ్బంది పెడుతున్నారని దుగ్గొండి మండల రెవెన్యూ అధికారులు మరియు కలెక్టర్ గారు కలగచేసుకొని రాజేష్ భూమిని పట్టా చేయాలని కోరారు. పెద్ద మనుషులను కూడా సురేందర్ ఇష్టం వచ్చినట్టు దూషిస్తున్నాడని, మా పరువుకు భంగం కలిగిస్తున్నాడని, అతనిపై ఇంకా చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలని వారు కోరడం జరిగింది. సురేందర్ అమ్ముకున్నటువంటి భూమిని వాళ్ళ తమ్ముడైనటువంటి రాజేష్ గారు కొనుగోలు చేయడం అనేది జరిగింది. ఇది జరిగి గత 20 సంవత్సరాల క్రితం విషయం ఇది. అప్పటి నుంచి కూడా రాజేష్ తన కొనుగోలు చేసిన భూమిని తన పేరు చేయాలని రెవెన్యూ అధికారుల చుట్టూ కూడా తిరగడం అనేది జరుగుతూ ఉన్నది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన నానా ఇబ్బందులు పడుతూ ఉన్నాడు.
అందుకొరకని రెవెన్యూ అధికారులకు ముఖ్యంగా మనవి చేసే విషయం ఏంటంటే, మరి మీరు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయండి. సురేందర్ అమ్ముకున్నది నిజమా కాదా, అది అటువంటి విషయాన్ని గ్రామంలో మీరు ఎంక్వైరీ చేయండి, మోకా మీద పరిశీలించండి. గత 20 సంవత్సరాల నుంచి ఆ భూమి మీద రాజేష్ మరి కాస్తులో ఉన్నాడా లేడా? ఒకవేళ రాజేష్ ఉంటే ఆయన కొనుగోలు చేసినట్టుగానే లెక్క కాబట్టి ఆయన పేరునే ఆ భూమిని రెవెన్యూ అధికారులు పట్టా చేయగలరనేది కూడా చేస్తే బాగుంటుందనేది కూడా మా యొక్క అభిప్రాయము. గ్రామస్తులందరి అభిప్రాయం కూడా అదే. కాబట్టి దీన్ని రెవెన్యూ అధికారులందరూ కూడా గమనించాలని కోరుచున్నాం. నా పేరు బాబురావు, మాది పొనకల్ విలేజ్, దుగ్గొండి మండల్, వరంగల్ డిస్టిక్. మేరే సూరయ్య, గట్ల సూరయ్య వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళు 4. రాజు అనేటైనా ఆయన భూమి కొన్నాడు, కొని కాసు చేస్తుండు. ఆయన వచ్చి తాపతాపకు వచ్చి ఇక్కడ భూమి కానీ తాపతాపక బాగా ఇబ్బంది పెడుతున్నాడు. ఇటువంటి జరగకుండా చూడాలని కోరుతున్నాను. నా పేరు ఎలరవి. సురేందరు ఈ రాజేష్ను చేసుడు మంచి పద్ధతి కాదు. అది పెద్ద బస్సులు తిట్టుడు, పోలీస్ స్టేషన్ తిరుగుడు, కలెక్టర్ ఆఫీస్కి పోవుడు, అర్ధనగ్న ప్రదర్శన చేసుడు, ఇవన్నీ చేసుడు అది పద్ధతి కాదు. అది ఇప్పుడు ఏంటంటే వాళ్ళ అన్న దగ్గర డయాల కుమారయ్య గారు ఉన్నారు, కొని రాజేష్ కమ్మిండ్రు. రాజేష్ కమ్మినప్పుడు ఆ పట్టకాయ ఇప్పుడు కానిత్తలేడు ఆయన. అది జనంలో కూడా మంచి పద్ధతి కాదు. ఈయన చూసి చాలామంది నేర్చుకుంటారు అట్లా. ఎందుకంటే ఎందరో అమ్మిళ్ళు, మేము కూడా మా దుగ్గోడిలా మా ల్యాండ్ను మా బాబు అమ్ముకొచ్చింది. ఇప్పుడు కావాలంటే మేము పోతే అవుతుందా? కాదు. దానివల్ల జనాలు ఏమొస్తుందంటే, మనకి ఏదైనా భూముల సమస్య వచ్చినా కూడా పెద్ద మనుషులు వచ్చి మాట్లాడే పరిస్థితి అయితే ఉండదు ఈయన చేయబట్టి. దీనివల్ల ఆయనను చేసే పద్ధతులు మంచివి కావని దాన్ని ఖండించడం జరుగుతుంది. నాది పొనకల్ గ్రామము, పెనాల రాజయ్య, గట్ల సురేందరు, రాజేష్ ఇద్దరి మధ్యలో భూమి అమ్మకము జరిగింది. దానికి సాక్ష్యము మేము ఉన్నందుకు మాకు పేపర్లల్లో, టీవీలల్లో, సెల్లల్లో మమ్మల్ని పేపర్కి ఎక్కిస్తుండు. దాన్ని అమ్మిన కాగితాలు ఉన్నాయి, రుజువులు ఉన్నాయి. అన్నిటినీ మీరు పరిశీలించి ఆ అమ్మిన భూమిని సురేందర్ ద్వారా రాజేష్కు పట్ట చేయించాలని కోరుతున్నాను గవర్నమెంట్ను. సురేందరు చేయబట్టి మాకు ఊరుకు అది పేరు చెడ్డ పేరు వస్తుంది. ఎక్కడ ఏ విలేజ్లో మీరు అందరినీ చెక్ చేసుకోండి. గ్రామంలో చెడ్డ పేరు వస్తుంది ఇతను చేయబట్టి. దాన్ని తగిన చర్య తీసుకొని మీరు ఎంక్వైరీ చేసుకోండి. మేము అనేదాన్ని కాదు, కానీ మీరు ఎంక్వైరీ చేసుకొని తగిన చర్య తీసుకొని రాజేష్కు పట్ట చేయించాలని కోరుతున్నాను. సూర్య దగ్గర రాజేష్ కొన్నాడు, వాళ్ళ సమ్మయ్య దగ్గర నేను కొని అమ్మింది కరెక్టే, ఆయన కొన్నది కరెక్టే. ఎందుకు వాళ్ళ అన్న ఇంత గొడవ పెడతాడు? అన్న ఏం వచ్చి అంటలేడు, కానీ ఒక సూర్య పెడతాండి ఇక్కడ. సూర్య ఒక్కడే గొడవ పెడతాడు. మా ఊరు పొనకల్. నా పేరు ఎర్రమణి నరసింహరావు. అయితే నేను ఈ మేరోళ్ళ పంచాయతీ ఏందో ఏమో అనుకున్నా, కానీ నిన్న సెల్లులు వచ్చింది కలెక్టర్ ఆఫీస్ ముందర బొర్రుతాండు. కానీ అది వానికి ఇక్కడ భూమి లేదు. రెక్కలొచ్చిన వాళ్ళు పెద్దోడు పోయిండు, వాని వెనుకోడు పోయిండు నర్సంపేటకు, తల్లిని చాదిండు, కుటుంబాన్ని సాగ తీసుకొచ్చిండు. ఇంతవరకు ఆడిబిడ్డ వీడి దగ్గర పైసలు ఉన్నాయి, అత్తగారు ఇచ్చిన పైసలు ఉన్నాయి కాబట్టి ఆడిబిడ్డ చేత ఆ భూమిని వీడు కొనుక్కుంటే ఆ కాగితం ఉన్నా కానీ నేను అమ్మలేదు అని ఉల్టా వేసి ఈ కలెక్టర్ ఆఫీస్ ముందల, ఆర్డీఓ ఆఫీస్ ముందల వీడు ధర్నాలు చేయడం, బొర్రడం, ఇది మాత్రం అన్యాయం. వాళ్ళ తమ్ముది భూమి ఉన్నది, వాళ్ళ అమ్మది భూమి ఉండే, ఈయన భూమి అమ్ముకున్నాడు అనేది నిర్ధారణకు వచ్చింది. నిర్ధారణ చేస్తాడు. అది నేను అమ్మలేదు అని మా అన్నయ్య నాకు మోసం చేసిందని చెప్పి ఆయన కొట్లాడతాడు. కేసు వేసుకున్నారు. ఆ కేసులో పడి ఏమంటారంటే, ఇది నాదే, మా తమ్ముంది రావాలి, నాది రావాలి, నేను మనకి అమ్మలేదు, వీడు చిన్నోడు, నాకు ఎంత అయిపోలాడు, పంటకి లాగం చేసిండు మా అన్న అని చెప్పి ఆయన ఫిర్యాదు అవుతాడు. ఇది అంతే సంగతి. ఇక మాది ఓకే. అమ్మింది వాస్తవమా కాదా? అమ్మింది ఈయనకు అమ్మలే, వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ అక్క ఉన్నావు, ఆయన ఉన్నాడు. మొత్తం మీద ఆయన అమ్ముకున్నాడు కానీ అదే వాళ్ళ అప్పులు ఈయన మీద చూపించిళ్ళు. అసలు అప్పులు అసలు పంటను ఎత్తుకపోయారు అన్నట్టు. ఆ పంటను ఎత్తుకపోట్లు అని దండలాడుతాడు. పంట పండించిండు, ఆ పంటను వాళ్ళ అన్నకి ఇట్లా అమ్ముకున్నారు. మళ్ళీ ఈ మధ్యలో ఈయనని మళ్ళీ ఇట్లా ఆగం చేసేందుకు ఆయన పిచ్చిలేసి నేను ఆ భూమి అమ్మలేనా, పంట పైసలు ఏమైనా అడిగితే ఇక కొట్టుడు తిట్టడం, ఇక కేసుల పాలవుతాడు. ఇక అక్కడే క్రాకులు వేసింది వాళ్ళకు. అట్లా భూమి అమ్మింది కరెక్టే. చచ్చిపోయాడు ఒక తమ్ముడు, ఆయన పెళ్లిలో ఏమి లేదు. అయితే ఈయన అమ్ముకున్నాడు అంటే ఈయనకు అమ్మలే, వాళ్ళ అన్న ఉన్నాడు, వాళ్ళ అక్క ఉన్నది, వాళ్ళ మధ్యలోనే ఉన్నది ముచ్చటంతా. ఈయన అయితే అప్పుడు భార్య చచ్చిపోతే ఈయన
వాళ్ళ అన్న ఉన్న అక్క మన అప్పులోడు చేయిస్తారా ఏం సంగతి అంటే ఇక నాకు భూమి ఉంచుకోరా అని చెప్పింది కానీ ఆ పంట పైసలు వాళ్ళ చేతికి చేయబెట్టడానికి పిచ్చి లేచింది అక్కడనే ఇక నిజంగా అంతే దాంతోనే ఇక మెంటల్ ఇక షాక్ అయినకి ఇదంతా అంటే ఈ మేరమంకాయ ల్యాండ్ అనేది బయటి వ్యక్తులు ఎవరు ఇప్పటి వరకు కొనలే, అంత విలాధీనంలో ఉన్నది ఇది. మరి సొంత అన్నదమ్ములు కాగితాలు పేపర్లు సంతకాలు పెట్టి అదే తీసుకున్నారు కదా, మరి అదే ఇప్పుడు అంత విలాధీనంలో బయట వాళ్ళు ఎవ్వరు దీన్ని ఒక్కడు కూడా బయట ఏవో ఆసామ గీసామ పడుకోలే బినామీలా. ఇప్పుడు మొత్తం ఏంటంటే పాపం వీళ్ళందరి అన్నదమ్ముల మధ్య సరోజన టైం తెలియగలదు కాబట్టి ఆమె తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని కాపాడింది అంతే. కానీ ఏమైందంటే ఇప్పుడు ఒకరి అనుభవించాలి కాబట్టి దీని ఫైట్ అంతే. ఇది న్యాయంగా మా అందరికి రావాలని వీళ్ళు కొట్లాడతాను. ఓకే, మరి ఎవరి తప్ప అంటారు ఇందులో? అన్నదమ్ములు అందరు తప్పే. ఇలా వీడేంటంటే ల్యాండ్ బయట వాళ్ళు కొని మేము సంతకాలు పెడితే వీళ్ళు మన ఇంట్లో కుటుంబం అదే కొన్నది. అప్పుడు కొన్న గ్రామంలో ఇప్పుడు అమ్మిన గ్రామంలో పడి చిన్న పిల్లాడు వాళ్ళ అక్కన ఆమె కొన్నది కాబట్టి మా అక్కది కూడా ఇప్పుడు మాకు అక్కకి వాటా ఉన్నది, తల్లిది ఉన్నది, వీళ్ళందరికీ ఉన్నది. వీళ్ళందరి వాటా కూడా ఒక వాళ్ళ కుటుంబంలో ఉన్నది ల్యాండ్ అంతా. అది తమ్ముడు చనిపోయింది ఆయన. అంటే అక్క వాట అక్కది ఇష్టం, అది వాళ్ళ ఇష్టం కరెక్ట్ అని వీళ్ళు అక్కడనే కొనిపోయి వీళ్ళు తమ్ముల పేరు పెట్టుకున్నానట. ఆమె ఇట్లా వీనికి ఇంత వీనికి ఈ వాట వానికి కొనుక్కుండా పోయింది అంతే. అది ఆమె ఒపీనియన్ తీసుకున్నాక ఆమె అయితే అప్పుడు కుటుంబంలో ఆమె మెయింటెనెన్స్ చేసినట్టు ఆ కుటుంబాన్ని మెయింటెనెన్స్ చేసింది ఆమె. ఇప్పటికీ ఆమె ఉన్నది ఇక్కడ, ఆమె మెయింటెనెన్స్ చేసింది. వీళ్ళను వాళ్ళు ఎంత గొడవలు తీస్తే మొదటి అంతే వాళ్ళ కుటుంబం. కాకపోతే ఏంటంటే ల్యాండ్ అనేది ఒకటే ఉమ్మడిగా ఉన్నది, అది మంకాయ పేరు మీద ఉన్నది, అది వాస్తవం. సత్యనారాయణ పేరు మీద కూడా 2 ఎకరాల భూమి ఉంటుంది. ఇప్పుడు వాని వాట కొన్నది వాట పేరు మీద ఉన్నది. కానీ మీరు ఆ పేరు అంటే వానికి వీళ్ళు ఓవరాల్గా అనుకున్నదే, పేరు పట్టా గిట్టాలు ఏం లేవు. ఇక్కడ విషయం ఏంటంటే సురేందర్ భూమి అమ్ముకున్నాడా లేదా? ఏది సురేందర్ అమ్మలేదనే వాడు అంటాడు, అమ్మిలని వీళ్ళు అంటాం. అక్కడనే డిస్టర్బెన్స్ జరుగుతుంది. మాకు అప్పుడు మనకేమంటుంది ఆ విషయం. నా పేరు శిరూరి ఆగాజిని. ఈ యొక్క గట్ల మంకయ్య కొడుకులు ఉన్నారు కదా, వాళ్ళ యొక్క వ్యవహారం మొదటి నుంచి ఇక్కడ నేను 80 ఏళ్ళకు ఉన్నా కదా, వాళ్ళ యొక్క వ్యవహారం, వాళ్ళ యొక్క ఫ్యామిలీ వ్యవహారం అంతా పుట్టుపూర్వతలన్నీ ఎరికే నాకు. ఎందుకు అని నా ఆలోచన న్యాయంగానే జరిగింది వరకు. ఇప్పుడు దాని గురించి దాని గురించి ఇప్పుడు దాన్ని అంతా రిపీట్ చేసి పరేషాన్ చేసుడు మాత్రం ధర్మం కాదని నా యొక్క ఆలోచన. అయితే సురేందర్ నాకు పగ కాదు, వీళ్ళ స్టోరీ మొత్తం ఎరక. మంకయ్య కొడుకులు, వాళ్ళ బిడ్డలు, వాళ్ళ స్టోరీ పెండిలో ప్యాంటకు అన్నీ పోయినాయి. కానీ ఒక్కటి ఇప్పుడు రాజుకు ఆ రోజు అయిన దాన్ని మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేసి మళ్ళీ నాకు కావాలి అని మాత్రం ధర్మం కాదు అని నా యొక్క అభిప్రాయం అండి. సురేందర్ దాన్ని పట్టుకొని కలెక్టర్ ఆఫీస్కి అటు పోయి పెద్ద ఆర్భాటం చేసుడు మాత్రం అది ధర్మం కాదు. ఎటుబడి మాత్రం ఈయనకి 2 పిల్లలు, వాని చక్కల బతాడు. తన వాటకొచ్చిన దాని భూమిలో ఉన్నాడు. కానీ ఇప్పుడు ఏదో కావాలని మాత్రం దాన్ని దాని తోడు మాత్రం జరిగిపోయిన దాని గురించి మళ్ళీ రిపీట్ చేసుడు మాత్రం ధర్మం కాదని నా యొక్క ఆలోచన అండి. యొక్క పెద్దలు కలెక్టర్లైనా పెద్దలైనా కానీ ఎవరైనా కానీ జరగాలి. ఆయనకి పిల్లలు ఉన్నారు, ఆయన పిల్లలు అయినారు, ఆయన మాత్రం అన్యాయం చేసి చాలా ఇబ్బందులు పెట్టవద్దు అని నా యొక్క ఆలోచన అండి. పెద్దలు మీరు న్యాయం చేయాలి అని.